కళ్ళతో మాట్లాడిందంతా నాకు బాగా అర్థమైంది. ఇలా కంటి చూపుతో కాకుండా మాటతో చెప్పొచ్చు కదా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల అస్సలు కావడం లేదు. నేను నిన్ను ప్రేమించడం అనేది బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని చివరి వరకు చెప్పకుండా దాచను. ఒకవేళ నీకు చెప్తే అది నీకు నచ్చక నువ్వు నో చెప్తే జీవితాంతం ఆ బాధతో నేను ఉండలేను. చెప్పాలంటేనే భయమేస్తుంది. చూసావా ఈ ప్రకృతి ఎంత మౌనంగా ఉందో. ఎందుకో తెలుసా, ఈ క్షణమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయాన్ని నాతో చెప్పడం వినడానికి ప్రకృతి కూడా ఎదురు చూస్తుందనుకుంటా. ప్లీజ్ త్వరగా నీ మనసులో మాట చెప్పు. మనం ప్రేమించే వాళ్ళ గుండె చప్పుడు మనకు వినిపిస్తూ ఉందని అందరూ అంటూ ఉంటారు. నా గుండె చప్పుడు నీకు వినిపించడం లేదా? ఎన్నో వందల కలలతో నా గుండెలో కోట కట్టుకున్నాను. జీవితాంతో నా చేయి పట్టుకుని నా తోడుగా ఉండి నా పక్కనే నడుస్తానని మాట ఇవ్వచ్చు కదా. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు చెప్పేస్తాను. ఈరోజు ఏది ఏమైనా సరే నా మనసులోని మాటని నీకు చెప్పేస్తాను. రాజకీయాల సమాచారాలు. నాన్నా. ఓ బన్నీ, రండి రండి. కూర్చోచ్చు కదరా. ప్రసాదం తీసుకోండి నాన్న. భగవంతుడా, అందరినీ రక్షించవయ్యా. ఇలా కూర్చోరా. నాన్న, ఈ రోజు మీ పుట్టినరోజు. ఈ ఒక్కరోజైనా మీరు మాతో పాటు ఇంటికి రావచ్చు కదా, మాకు సంతోషంగా ఉంటుంది. అవును మావయ్య, సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ సంతోషకరమైన రోజును కూడా మీరు మాతో కలిసి సంతోషంగా ఉండాలనే ఆశ మాకు ఉంటుంది కదా. రండి మావయ్య. మీతో ఉండాలని నాకు ఆశ అమ్మా. ఇక్కడ 1-2 రోజులు నేనుండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిరా, అర్థం చేసుకోమ్మా. అవన్నీ ముగించుకుని నేను అక్కడికి వస్తాను. ఆ తర్వాత వారం మొత్తం నీ దగ్గరే ఉంటాను. సరే నాన్న, మమ్మల్ని దీవించండి. ఇద్దరూ చల్లగా ఉండండి. 100 ఏళ్ళు ఇద్దరు సంతోషంగా ఉండండి. ఏమయ్యా, అవన్నీ త్వరగా తీసుకెళ్ళి ఇవ్వవయ్యా. అలాగేనయ్యా. రామచంద్రన్ సార్, కాస్త బయట ఉండండి. అలాగే సార్. ఓ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి, కూర్చోండి. మా మనుషుల్ని మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడమన్నాను. అవును సార్, వాళ్ళు వచ్చారు. వారితో కుదరదని చెప్పినట్టున్నారు. అందుకనే నేనే మిమ్మల్ని కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఆ స్థలంలో ఫ్యాక్టరీ కట్టడం కోసం 600 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశాను. గవర్నమెంట్ నుంచి నాకు పర్మిషన్ కూడా దొరికింది. నేను ఈ ఫ్యాక్టరీ కోసం ఎన్ని ఎకరాల భూమి కొన్నా కూడా వాటన్నింటికంటే మీ ల్యాండే నాకు చాలా అవసరం. ఎందుకని అడిగారంటే, నేను కొన్న స్థలం మధ్యలోనే మీ ల్యాండ్ ఉంది. అది మీరు నాకు ఇచ్చిన తర్వాతే నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టుకోగలను. చూడండి, దీనికి మార్కెట్లో ఎంత రేటుందో దానికంటే ఎక్కువగానే నేను మీకు డబ్బులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ డబ్బులు తీసుకుని ఇంకేదైనా మంచి చోటు చూసుకుని కొనుక్కోవచ్చు కదా. దయచేసి మీ స్థలాన్ని నాకు ఇచ్చేయండి. సార్, కాస్త మీరు వాళ్ళిద్దరినీ చూడండి సార్. వాళ్ళందరూ ఎవరూ లేని అనాథులు మాత్రం కాదు సార్. వాళ్ళకి అందరూ ఉన్నారు, కానీ వాళ్ళకే వీళ్ళు అవసరం లేకుండా పోయారు. ఈ లోకంలో ఎంతో మంది తమ అమ్మా నాన్నల్ని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ ఆ భగవంతుడు తమ అమ్మా నాన్నల్ని త్వరగానే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు సార్. అంతెందుకు, నేను కూడా ఒక రకంగా అదృష్టం లేనివాణ్ణే సార్. పుట్టిన వెంటనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. ఇక్కడుండే వాళ్ల ద్వారానే నేను ఆ ప్రేమను అనుభవిస్తున్నాను సార్. నా బిడ్డ నాకేం చెప్తూ ఉంటాడు తెలుసా? నాన్న, ఇక్కడుండి మీరు ఎందుకింత కష్టపడుతున్నారు? మీరు ఈ చోటును అమ్మేయండి, మీరు సిటీకి వచ్చి మాతో పాటు ఉండండి అంటాడు సార్. నా కొడుకుతో నేను గట్టిగా చెప్పేశాను సార్. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ స్థలాన్ని ఎవరికీ అమ్మనని చెప్పాను సార్. అదే నిర్ణయాన్ని నేను తమకు కూడా చెప్తున్నాను సార్. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ స్థలాన్ని ఎవరికీ అమ్మను సార్. సార్, నాకిందులో ప్రశాంతత ఉంది. ఇది తలుచుకుంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది సార్. సార్, దయచేసి ఈ చోటును అంతం చేయాలనో కబ్జా చేయాలనో దయచేసి ప్రయత్నించకండి సార్. ప్లీజ్, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.
ఇక్కడికొచ్చి నేను మిమ్మల్ని చూసిన తర్వాతే ఈ స్థలం మీకెంత ముఖ్యమో నాకు అర్థమైంది. ఎటువంటి అసూయ లేకుండా వీళ్ళిద్దరిని మీ అమ్మా నాన్న స్థానంలో పెట్టుకున్నారని నాకు అర్థమైంది. ఇదంతా నాకు ముందే తెలుసుంటే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని అస్సలు ఆలోచించేవాణ్ణే కాదు. ఇప్పుడు 600 కోట్లు నాకు లాసే, పర్వాలేదు వదిలేయండి. మీ సంతోషాన్ని నేను ఎప్పటికీ కాదన్ను. మరి నేను వెళ్ళొస్తాను. ఈ కాలంలో కూడా మంచివాళ్ళు ఉన్నట్టున్నారు. నో 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 సార్, ఈ చిన్న విషయానికి మీరు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? రండి. కోట్లలో లాభం వచ్చే ప్రాజెక్ట్ చేజారిపోతుంటే ఇది చిన్న విషయమా నీకు? కన్న బిడ్డలే వీళ్ళని బయటకు తోసేశారు. వాళ్ళని చూసుకోవటం వల్ల అమ్మా నాన్నల ప్రేమ దొరుకుతోందట వాడికి. సంతోషంగా ఉన్నారని నాకే చెప్తున్నాడు. ఆ యదవ ముసలోడికి వాళ్ళని చూస్తేనే వాడికి ప్రశాంతంగా ఉందట, ప్రశాంతంగా. ఆ ముసలోడి సంతోషం కోసం 600 కోట్లు అలాగే వదిలేస్తానా నేను? తను ప్రాణంతో ఉన్న వరకు ఆ స్థలాన్ని ఎవరికి ఇవ్వనని చెప్తున్నాడు వాడు. అయితే వాడిని వేసేద్దాం. ఏయ్ ఏయ్, ఏంటి ఏదేదో వాగుతున్నావు? ప్రాణాలు ఉన్నంత వరకు ఆ స్థలాన్ని ఇవ్వననే కదా వాడు చెప్తున్నాడు. వాడి ప్రాణాలు తీస్తే సరిపోతుంది. నేను పార్టీలో చేరి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కూడా నా పదవి పోతుంది. నేను సెంట్రల్ జైల్లో కూర్చుని భజన చేయాల్సిందే. ఇటు చూడు, భార్యా పిల్లల్ని వదిలేసైనా సరే నేను జీవించగలుగుతాను, కానీ పదవిని వదిలేసి నేను బతకలేను. అలాంటిదేమీ జరగదులేండి సార్. మీ దగ్గర పొలిటికల్ పవర్ ఉంది, నా దగ్గర పోలీస్ పవర్ ఉంది. ఆ ఏరియా నా లిమిట్లోనే ఉంది. వీడు చెప్పేది కూడా కరెక్టే. వాడి కేసుని నేను ముగిస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ స్థలం నాకు కావాలంతే. ఆ స్థలానికి సంబంధించి ఒక్కడు కూడా ఏం మాట్లాడకూడదు. ఆ స్థలం మీ చేతికొచ్చి చేరుతుంది. వాడి శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది. శంభో హర హర.